సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. అలనాటి అందాల నటి శాంతకుమారి ప్రేమ కథ ఇది. ఈ తరం ప్రేమికులు ఒకరినొకరు బేబీ అని పిలుచుకుంటారు కదా. అయితే అది ఇప్పటి పిలుపు కాదు. 1936-37లోనే ప్రేమికులు పిలుచుకునేవారు. వివరాల్లోకి వెళ్తే ఇద్దరు ప్రేమికులను పరిచయం చేయవలసి వస్తుంది. అందులో మొదటివారు అలనాటి కథానాయిక శాంతకుమారి. శాంతకుమారి అసలు పేరు వెల్లాల సుబ్బమ్మ. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో మే 17, 1920 సంవత్సరంలో వెల్లాల శ్రీనివాసరావు గారికి జన్మించారు. శ్రీనివాసరావు గారికి కళలంటే ఎంతో ఇష్టం. అందుకనే కూతురైన సుబ్బమ్మను మద్రాసులో ఉన్న ప్రొఫెసర్ పి శాంబమూర్తి గారి వద్దకు కర్ణాటక సంగీతం, వయోలిన్ నేర్చుకోవడానికి దరఖాస్తు చేయించారు. డికే పట్టమ్మాళ్ సుబ్బమ్మ యొక్క సహాధ్యాయిని. 13 ఏళ్ల వయసులోనే సుబ్బమ్మ కర్ణాటక సంగీతంలో ఉత్తీర్ణురాలైంది. 15 ఏళ్ల వయసులో వయోలిన్లో ఉత్తీర్ణురాలైంది. తర్వాత గురుగారితో కలిసి దక్షిణ భారతదేశం అంతా ఎన్నో కచేరీలు చేసింది. 16 ఏళ్ల వయసులోనే విద్యోదయ స్కూల్లో పిల్లలకు సంగీతం నేర్పించేది. సుబ్బమ్మ కచేరీ చూసిన దర్శక నిర్మాత పివి దాసు మాయాబజార్ లేదా శశిరేఖ పరిణయం సినిమాలో శశిరేఖ పాత్రను ఇచ్చారు. కానీ సుబ్బమ్మ సినిమాల్లో నటించడానికి ఆమె బామ్మ నిరాకరించడంతో పివి దాసు అతని మేకప్ మనిషైన మంగయ్య ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించారు. సుబ్బమ్మను శశిరేఖ వేషంలో చూసిన ఆమె బామ్మ చివరకు ఆమె సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. దాసుగారు సుబ్బమ్మ కొంచెం పాతగా ఉందని పేరును శాంతకుమారిగా మార్చారు. శాంతకుమారిగా మారిన నట గాయక సంచలనం తరువాత సినిమా సారంగధర. ఇందులో ఆమె చిత్రాంగి అనే దుష్ట పాత్రను ఎంతో ఉత్సాహభరితంగా నటించింది. ఈ చిత్ర దర్శకుడైన పి పుల్లయ్య గారిని ఇష్టపడి పెళ్లి చేసుకుంది. వారిద్దరి మధ్య అద్భుతమైన ప్రేమ కథ నడిచింది. ఆ కథను గతంలో ఒకసారి ఆమె వివరించిందిలా. అది ఆమె మాటల్లోనే. గ్రేట్ వే ఆఫ్ ఇండియా బొంబాయిలోని ఆ సుందర దృశ్యాన్ని నేనెప్పటికీ మరువలేను. అదంటే నాకు ఎంతో ఇష్టం. అక్కడే నా జీవితంలోని నవవసంతానికి ఒక మార్గం ఏర్పడింది. అదే భవిష్యత్తులో బంగారు బాటగా రూపొందింది. అప్పటికీ నా వయసు 15 సంవత్సరాలుంటాయనుకుంటాను. పివి దాస్ గారు నేను వారి సినిమాలో నటించడానికి అడిగారు. అయితే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఎలాగైతేనేం చివరాఖరుకు మా ఇంట్లో వాళ్లను ఒప్పించగలిగారు. ఆ సినిమా పేరు మాయాబజార్. అదే శశిరేఖ పరిణయం. ఏ వృక్షము లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అన్నట్టు ఆ సినిమా నిర్మాణం జరుగుతున్న రోజుల్లో నా పాటలను, నటనను అందరూ మెచ్చుకునేవారు. కొందరైతే అభినందించేవారు. సరిగ్గా ఆ రోజుల్లోనే హరిశ్చంద్ర చిత్రం నిర్మించిన స్టార్ కంబైన్స్ అధినేతలు స్వామి పిళ్ళై, రామయ్య, పి పుల్లయ్య గారు సారంగధర చిత్రాన్ని తీయడం ఆరంభించారు. దాదాపు అన్ని పాత్రలకు అందరినీ నిర్ణయించడం జరిగింది. కానీ చిత్రాంగి పాత్రకు ఎవరిని ఎన్నుకోవడము అనే సందిగ్ధంలో పడ్డారు. శశిరేఖ పరిణయంలో నా నటన గురించి, నా పాటల గురించి విని ఆ చిత్ర దర్శకుడు, ఆ నిర్మాతలు పివి దాసు గారిని సంప్రదించడం, నన్ను చూడడానికి రావడం జరిగింది. నన్ను చూసిన వెంటనే వాళ్ల ముఖాలు వికసించాయి. మీరు కొంచెం పాడతారా అని అడిగారు. ఒక పాట పాడాను. నా పాట వినడానికి వచ్చిన ఆ త్రిమూర్తులు మూర్ఛపోయినట్లు 3 సార్లు దొర్లి తెప్పరిల్లుకుని శభాష్ శభాష్ చాలా బాగుంది మీ పాట అని తెగ మెచ్చుకున్నారు. చిత్రాంగి పాత్రకు నేను సరిపోతానని అనుకోవడం, ఒప్పందం చేసుకోవడం వెంటనే జరిగాయి. పుల్లయ్య గారి వయసు అప్పటికి 26 ఉంటుంది. సారంగధర బొంబాయిలోని ఫిల్మ్ సిటీలో తీస్తాము అని చెప్పారు. బొంబాయికి నేను, మా నాన్న, మా అమ్మమ్మ గారు ప్రయాణమయ్యాము. చిత్రానికి సంబంధించిన నటీనటులు, ఇతర నిపుణులు బస చేయడానికి ఒక లాడ్జ్ అద్దెకు తీసుకోవడం జరిగింది. సాధారణంగా ఆ కాలంలో అలాగే చేస్తుండేవారు. అయితే చిత్ర నిర్మాణం వెంటనే ప్రారంభమయ్యేది కాదు. ముందు 10 రోజుల పాటు ఉదయం పూట పద్యాలు చదవడంలో, పాటలు పాడడంలో రిహార్సల్స్ జరుగుతూ ఉండేవి. సాయంత్రం నటనకు సంబంధించిన రిహార్సల్స్ జరిగేవి. చిత్ర నిర్మాణం ఆరంభమై సెట్లోకి వచ్చేసరికి ముందు డైలాగులు చెప్పడం, నటించడంలో ఒక అవగాహన ఏర్పడడం వల్ల ఏమాత్రం కాలం వృధా కాకుండా షూటింగ్ తొందరగా అవుతూ ఉండేది. ముంబైలో చిత్రానికి సంబంధించిన రిహార్సల్స్ మొదలైనప్పుడు ఒకరోజు ఎవరినో బేబీ అని పిలవడం వినిపించింది. ఒక్క క్షణం అనంతరం మళ్ళా ఆ పిలుపు వినబడేసరికి తిరిగి చూశాను. నిన్నే బేబీ అని పిలుస్తున్నారు అంటూ చిన్న సైజ్ కేక వేశారు పుల్లయ్య గారు. నాకు కోపం వచ్చింది. పైగా నేనసలే మొండి ఘటాన్ని. 4-5 ఏళ్ల అమ్మాయిని పిలుస్తున్నట్టు అదేం పిలుపని, ఏం నేను మీకు బేబీలాగా కనిపిస్తున్నానా, అసలు పేరుతో పిలవలేరా అని దబాయిస్తున్నట్లుగా అడిగాను.
ఆయన నాకంటే మొండిఘటం అని నాకేం తెలుసు, అదేం కుదరదు, నువ్వు నాకు బేబీలాగానే కనిపిస్తున్నావు, అది నా ఇష్టం అని ఖరాఖండిగా చెప్పారు. ఇదేం మనిషిరా బాబు అనుకుని నేనే తగ్గి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సారంగధరలో చిత్రాంగి వేషం చాలా కష్టమైంది. ఆ పాత్రలో నవరసాలు పలికించాలి. నేను నా పాత్ర పట్ల చాలా శ్రద్ధ వహించి నటిస్తున్నాను. పుల్లయ్య గారు బేబీ ఇంకా బాగా చేయాలి అని, ఆ భేష్, వెరీ గుడ్ అని నాకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తూ నా చేత చేయిస్తున్నారు. ప్రతిరోజు ఆ సినిమాలోని ప్రేమ సన్నివేశాలు నటించి నటించి నాలో ఒకలాంటి వికారం లాంటిది బయలుదేరింది. అది నాకు తెలియనిది, ఏమిటి అని చెప్పలేనిది. ఎందుకో నాకు ఎప్పుడూ దర్శకుడు పుల్లయ్య గారిని చూడాలని అనిపిస్తూ ఉండేది. మొదట్లో బేబీ అని పిలిచినప్పుడు నాకు ఎంత వెగటుగా అనిపించిందో, రాను రాను వారు నన్ను అలా పిలుస్తూ ఉంటే ఆనందంగా ఫీల్ అయ్యాను. ఒక్కోసారి నాకు షూటింగ్ లేదు అని చెప్పినప్పుడు ఉంటే బాగుండునే అని అనిపించేది. ఎందుకంటే ఆయన్ను చూడవచ్చు కదా అని. బహుశా ఆయనకు కూడా అలా అనిపించిందేమో. షూటింగ్ లేకున్నా స్టూడియోకు కారు పంపించనా అని అడిగేవారు. నాకు వెళ్లాలని ఇష్టంగా ఉండేది. కానీ మా నాన్నగారు, అమ్మమ్మగారు షూటింగ్ లేనప్పుడు ఎందుకు అనవసరంగా వెళ్లడం అనేవారు. అలా వారు అన్నప్పుడు నా ఉత్సాహం అంతా చప్పగా చల్లారిపోయేది. మొత్తానికి నేను ఆయన సాన్నిధ్యంలో ఉండాలి, నా కనుసన్నల్లో ఆయన కనిపిస్తూ ఉండాలి అన్న భావం నాలో అధికమవుతూ ఉండేది. ఇలా ఎందువల్ల జరుగుతుందనేది నాకు అర్థమయ్యేది కాదు. దాన్నే ప్రేమ అంటారనే సంగతి అప్పటికీ నాకు తెలియదు. పుల్లయ్య గారు షూటింగ్ జరుగుతున్నప్పుడు అరుస్తూ కేకలు పెడుతూ ఉండేవారు. అప్పటినుండే ఆ ధోరణి నాకు విచిత్రంగా ఉండేది. షూటింగ్ జరిగేటప్పుడు ఆయన చూపే కఠినత్వం అంతా ఇంతా కాదు. ఎంత పెద్ద నటుడైనా సరే ఆయనకు తృప్తికరంగా రానప్పుడు అలా చేయడం బాగోలేదయ్యా అని స్పష్టంగా అనేస్తూ ఉండేవారు. ఈయన చేసే హడావిడి గోలా చూస్తున్న నేను ఒకరోజు ఆ సంస్థకు చెందిన నాకు సోదర తుల్యులు అయిన ఆకుల నరసింహారావు గారితో అన్నాను, ఈయన్ని చూస్తే ఇంత కఠినంగా ఉంటారు, చిన్న విషయానికి కూడా పెద్దగా అరుస్తూ ఉంటారు, ఆయనకు గొంతు నొప్పి రాదా అని, పాపం ఆయన భార్య ఇంట్లో ఎలా భరాయిస్తుందో అని. దానికి ఆయన పకాలున నవ్వి, చూడ్డానికి అలా కనిపిస్తారు కానీ ఆయనది మంచి మనసమ్మా అంటూ పుల్లయ్య గారికి ఇంకా పెళ్లి కాలేదు అనే విషయాన్ని చెప్పారు. ఆ మాట వినడంతో నా హృదయం ఎంతో సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైంది. ఇంతవరకు ఎందుకు చేసుకోలేదు ఆయన పెళ్లి అన్నాను. పాపం చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఎలాగో BA పూర్తి చేశారు. ఆర్థికంగా ఏమీ లేదు. ఇప్పుడిప్పుడే పేర్లోకి వస్తున్నాడు. ఇక పైన చేసుకుంటారేమో అన్నారాయన. ఆ రోజు నా మనసులో లేదు. ఎక్కడా నిలవలేకపోయాను, కూర్చోలేకపోయాను. ఆయనకింకా పెళ్లి కాలేదట. నాకు అదే కావాల్సింది. అయితే ఈ సంగతి మా ఇంట్లో ఎలా చెప్పను? చెబితే నా చర్మం ఒలిచేస్తారు. మొదటి నుండి నేను తొలి సంతానాన్ని కాబట్టి మా అమ్మమ్మ నాన్నల దగ్గర గారాబంగాను, మరోపక్క భయభక్తులతో పెరిగాను. అతని నేను ప్రేమించాను, అతనికిచ్చి పెళ్లి చేయండి అని వాళ్లతో చెప్పే సాహసం నాలో ఉందా అని నాలో నేను ప్రశ్నించుకోసాగాను. మేము చాలా ఉన్నవాళ్లం. ఆయన పేదవాడంటే మా ఇంట్లో వాళ్ళు పెళ్లికి చస్తే ఒప్పుకోరు. ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. ఎందుకో ఊరికే ఏడుపు వస్తుండేది. నిద్ర లేకపోవడం వల్ల, ఏడవడం వల్ల మర్నాడు పొద్దనికి నా కళ్ళు ఎర్రగా వాచిపోయాయి. మా అమ్మమ్మ నన్ను చూసి కంగారు పడిపోయింది. రాత్రంతా తలనొప్పి అన్నాను. దిష్టి తగిలిందేమోనని 4 రకాలుగా దిష్టి తీసింది. ఆమెకు నా అవస్థ ఏం తెలుసు అని నాలో నేను నవ్వుకున్నాను. ఆయనతో మనసు విప్పి మాట్లాడాలని ఇంకా అలా ఏవేవో ఆలోచనలు వస్తూ ఉండేవి. కానీ ఎలా వీలవుతుంది అన్న సంకోచం లోపలుండేది. ఒకరోజు షూటింగ్ సాయంత్రం 5ంటికి అయిపోయింది. బేబీ, నువ్వు వచ్చినప్పటి నుండి రిహార్సల్స్, షూటింగ్ వీటితోనే సరిపోయింది. నువ్వు ఈ ఊరు చూడలేదు కదా, త్వరగా డ్రెస్ మార్చుకుని రా, వెళ్దాము అన్నారు. ఆ రోజు జ్వరం ఉందని మా నాన్నగారు షూటింగ్కు రాలేదు. అందువల్ల మా అమ్మమ్మ కూడా నాన్నతో పాటే ఉండిపోయింది. ఈయనతో ఒంటరిగా వెళ్ళడమా అని అనుకున్నాను. రేపు మా అమ్మమ్మ నాన్న వస్తారండి, వాళ్లతో వెళదామా అన్నాను. రేపు మళ్ళీ చూద్దాంలే, ఈ ఊర్లో గేట్వే ఆఫ్ ఇండియా అని ఒకటి ఉంటుంది, అక్కడ చాలా బాగుంటుంది, పద తొందరగా అని నా సమాధానం కోసం ఎదురు చూడకుండా బయటికి వెళ్ళిపోయారు. చాలాసేపు తటపటాయించి వెళ్లడానికే నిశ్చయించుకున్నాను. టాక్సీ వచ్చింది. అందులో ఆయన ముందు సీట్లో కూర్చొని నన్ను వెనక సీట్లో కూర్చోమన్నారు. టాక్సీ గేట్వే ఆఫ్ ఇండియా వద్ద ఆగింది. అక్కడ వాతావరణం నాకు కొత్తగా వింతగా అనిపించింది. గొప్ప పేద అనే తారతమ్యం లేకుండా అంతా వేరుశెనక్కాయల పప్పు, బఠానీలు అవి ఇవి కొనుక్కుని తింటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఆయన కూడా నాకు ఏదో కొనిపెట్టారు. అక్కడ సముద్రపు పాయ ఒకటి ఉంటుంది. దాని చుట్టూ గట్టు కట్టారు. అక్కడి నుంచి కొంతమంది బోటు షికారు చేస్తున్నారు. మనము వెళ్దామా అన్నారు. నాకు నీటి ప్రవాహం అంటే ఉన్న భయంతో వద్దన్నాను. పర్వాలేదు, నేనున్నాను కదా, నీకు భయం ఎందుకు అన్నారు. మీరుంటే మాత్రం అని ఊరుకున్నాను. ఆయన ఇంకా ఏదో మాట్లాడుతూ అక్కడే ప్రవాహానికి దగ్గరలో గట్టు మీద కూర్చున్నారు. అది వెడల్పుగా లేదు, ఏమరపాటుగా ఉంటే అందులో పడిపోతారు.
అది చూస్తూ నాలో ఏదో చిన్న కలవరం ప్రారంభమైంది. ఎందుచేతంటే ఆయన గబుక్కున నీళ్లలో పడిపోతారని. అయినా నేను ఎలా చెప్పను? కొంతసేపు అయ్యాక అక్కడ కూర్చోవడం ఎందుకు, పడిపోతారు అన్నాను కాస్త చొరవ తీసుకుని. నేను పడిపోతే నీకేం అన్నారు. ఇదెక్కడి మొండిఘటనరా అనుకుని, నీకేం అలా అంటారేంటండి, మీరు పడిపోతే నేనేం చేయాలి, ముందు లేవండి అన్నాను. సరే నిజంగా నేను పడిపోయాననుకో, అప్పుడేం చేస్తావు అన్నారు. కుయ్యో మొర్రో అని మొత్తుకుంటాను అన్నాను. ఈ ఊరి వాళ్ల భాష నీకు అర్థం కాదు కదా, అప్పుడేం చేస్తావు అన్నారు. ఏం చేస్తాం, ఓ భాయిలు భాయిలు ఇదరానా, మేరా బేబీ పానీ మే గిరిగయా తోడా ఊపర్ లేలేనా అని అప్పుడప్పుడే నేర్చుకుంటోన్న హిందీ మాటలను కూడబలుక్కుని చెప్పాను. ఆయన నా మాటలు విని విరగబడి నవ్వసాగారు. ఆయన ఎందుకు నవ్వుతున్నారు అనేది అర్థం కాకపోయినా కూడా ఆ నవ్వే పద్ధతి చూస్తూ ఉంటే ఎక్కడ నీళ్లలో పడతారో అనే భయం నన్ను పీడించసాగింది. ఎందుకలా నవ్వుతారు అన్నాను. సీరియస్ మొహం పెట్టి, నవ్వకేం చేయను, ఈ రోజు నుంచి నేను నీ పెళ్ళాన్ని, నువ్వు నా మొగుడివి అన్నారు. అంటే అన్నాను. అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావు అన్నారు. మా ఆయన నీళ్లలో పడిపోయారు, వచ్చి పైకి తీయమని చెప్పాలనుకున్నాను అన్నాను. నువ్వలా చెప్పలేదు, నా పెళ్ళాం నీళ్లలో పడిపోయింది, పైకి తీయమని చెప్పావు అన్నారు నవ్వుతూ. బేబీ అంటే పెళ్ళామా, మరి మొగుడినేమంటారు, పతి అని కాని మరదని కాని అంటారని చెప్పాను. ఈ రోజు నుంచి నువ్వు నాకు మొగుడివి అన్నారు. ఇంతవరకు వచ్చింది కాబట్టి ఇక మనసులోని మాట అడిగేద్దామనుకున్నాను. కానీ మాట బయటకి రావడం లేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు అన్నారు. ఇదే సమయం అడిగేయని నా మనసు తొందర పెట్టింది. ఏమండి, మిమ్మల్ని ఓ మాట అడుగుతాను చెప్పండి అన్నాను. ఓ అడుగు అన్నారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుంది, మీకు ఇష్టమేనా అన్నాను. ఆయన ఒక్క క్షణం నా కళ్ళలోకి చూశారు. ఆ కళ్ళు నాలోని నిశ్చలత్వాన్ని తీవ్రంగా పరిశీలించాయి. అందులో ఎలాంటి చంచలత్వం లేదు. ఒక్కటే అభిప్రాయం, వెరీ గుడ్, ఐ లైక్ యూ వెరీ మచ్ అన్నారు. చిరునవ్వుతో ఆయన నవ్వులో కోటి దీపాల వెలుతురు నాకు కనిపించింది. ఆ తరువాత మా పెళ్లికి మా పెద్దవాళ్లు ముందుగా ఒప్పుకోలేదు. నేను పట్టుబట్టడంతో ఒప్పుకోక తప్పలేదు అంటూ తన ప్రేమ కథను వివరించింది శాంతకుమారి అప్పట్లో. ఇక ఆమె సినిమాల విషయాలకొస్తే, శాంతకుమారికి మొదటి సాంఘిక చిత్రం ధర్మపత్ని. అందులో అక్కినేని నాగేశ్వరరావు విద్యార్థిగా నటించారు. అక్కినేనికి శాంతకుమారికి మధ్య ఎంతో ఆత్మీయత, అనుబంధం ఉండేది. అక్కినేనిని ఆమె ఆప్యాయంగా చిన్న తమ్ముడిని పిలిచినట్లు అబ్బి అనేవారు. అక్కినేని నాగేశ్వరరావు తమిళ సినీ ప్రముఖులు శివాజీ గణేశన్, జమినీ గణేశన్ తదితరులకు చాలా చిత్రాల్లో శాంతకుమారి తల్లిగా నటించారు. పద్మశ్రీ పిక్చర్స్, రాగిణి పిక్చర్స్ పేరుతో సొంతంగా 20కి పైగా సినిమాలను నిర్మించారు. తాను హీరోయిన్గా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలనే మళ్లీ తీసినప్పుడు ఆ సినిమాల్లో తల్లి పాత్రల్లో నటించిన అరుదైన రికార్డ్ శాంతకుమారి గారి సొంతం. ఇది శాంతకుమారి అనబడే వావిళ్ల సుబ్బమ్మ ఆత్మకథ, ప్రేమ కథ. 1920 మే నెలలో పుట్టిన వావిళాల సుబ్బమ్మ అలియా శాంతకుమారి 2006 జనవరి 16న తన 85వ ఏట ఈ లోకయాత్రను ముగించారు.